నమస్తే అండి. నేను పిల్లి ఉమాని. సార్. నా తమ్ముడు చెప్ నా నా తమ్ముడు పురెడ్డి అప్పారావు సార్. అది తాతల నుంచి వచ్చిన ఆస్తి సార్. మా పెద్దమ్మలు అందరూ 5గురు అక్క చెల్లెలకి మా మేనమామ ఇచ్చిన స్థలం సార్ అది. అందులోని మా పెద్దమ్మాళ్ళ ఇంట్లోని షేక్ మస్తాను అద్దెకి దిగి వాళ్ళకి లోపరుచుకొని ఆ స్థలాలు 2 కొనుక్కున్నాడు సార్. కొనుక్కుంటప్పుడు ఎంత సైట్ కొనుక్కున్నాడో అంతే కదా సార్ అతనిది. మళ్ళీ మా తమ్ముడు మా స్థలంలో కట్టుకుంటప్పుడు ఆ స్థలంలో కూడాను ఆడ జాగా ఉన్నది అని హరారు చేయడం మొదలెట్టారు సార్. అప్పటికి సర్వే వాళ్ళు వచ్చి సర్వే చేశారు. అన్నీ చూసుకొని అంత కరెక్ట్గా ఉన్నది, వాళ్ళ స్థలంలో వాళ్ళే కట్టుకుంటున్నారు అని చెప్పినా సరే ఏం లేదు సార్. చాలా రౌడీవిజం చేసేవారు. అన్నదమ్ములందరికీ తీసుకొని వచ్చి ఇల్లు కడతప్పుడు కూడా స్లాబ్ అది వేస్తప్పుడు కాంక్రీట్ మీద వచ్చి ఎముళ్ళ కూర్చుండిపోయేవాడు సార్. ఏది ఆడోళ్ళు ఉన్నారు అని కూడా చూడకంటాను బండబూతులు తిట్టేవారు. కూర్చొని కట్టనీకంట 3 సార్లు కడిపిన స్లాబ్ కాంక్రీట్ అంతా అలాగే వేస్ట్ చేశారు సార్. వేస్ట్ చేసాడు. తర్వాత తమ్ముడికి చాలా హరారు చేసేవారు. మా తమ్ముడు చాలా డీసెంట్ సార్. ఇక్కడ ఉండేవాడు కాదు. వాడికి చాలా ఇవన్నీ చూసి ఆడికి చాలా మనసంతా ఒకలాగా అయినా సరే మా అమ్మగారి కోరిక ప్రకారం ఇల్లు కడతాను అని కడతానని ముందుకు సాగాడు సార్. ముందుకు సాగినా సరే వాడు అసలను ఈ పోలీసు వాళ్ళకి పంపించేసేవాడు మీదకి. వాళ్ళందరూ పోలీసు వాళ్ళ ద్వారా కూడా ఏటి అవ్వకపోతే ఈ సచివాలయం ద్వారా కూడా చాలా ట్రై చేశారు. వాళ్ళు కూడా వాళ్ళదంతా కరెక్ట్గా ఉన్నది కదా, ఎందుకు ఇట్లా హరారు చేస్తున్నారు అని వాళ్ళు కూడాను వచ్చి చూసి వెళ్ళిపోయారు తప్ప ఏటి చేయలేకపోయారు. లాస్ట్లో జీవీఎంసీ ద్వారా మా తమ్ముడి మీద దాడి చేశారు సార్. ఒక గుండా విజయం చేశారని చెప్పొచ్చు సార్ మా తమ్ముడి మీదకి. జీవీఎంసీ పెద్దోళ్ళు అందరూ ఫోన్ చేస్తున్నారు మాకు, ఆ ఇల్లుకు ఇది మీరు ఇలాగా గోడ ఆడది ఆ స్లాబ్ ఆడది అని చాలా దీనిగా ఇచ్చేసేవారు సార్. అయినా సరే మా తమ్ముడు అక్కడికి తిరిగి ఎలాగో మెల్లిగా కట్టుకుంటుంటే 16వ తారీఖు సార్, 16వ తారీఖుకి మధ్యాహ్నం 3 గంటల తర్వాత 4 ఈ సమయాన్న జీవీఎంసీ వాళ్ళు ఈ టూల్స్ అవి పట్టుకొని స్లాబ్ ఎరగొడతామని వచ్చేసారు సార్. ఆ టైంలోని మా తమ్ముడికి ఏటి చేయాలో అర్థం అవ్వలేదు. వాళ్ళకి ఆపాడు సార్. మీరు ఈ సైట్లోకి వెళ్ళినందుకు వీలు కాదు అని ఆపారు సార్. ఆపినా సరే వాళ్ళు మాకు మీద నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి, పెద్దోళ్ళు ఫోన్లు చేస్తున్నారు, ఎలాగైనాను ఎరగొట్టాలా ఇలాగా అలాగా అని చాలా విధంగా ఇచ్చేశారు. ఆ మాటలకి తర్వాత అందులోని ఒక అతను స్వామిమాల్లో ఉన్నారు సార్. మరి అతను ఎవరో తెలీదు, జీవీఎంసీ నుంచే వచ్చానని చెప్పారు సార్. అతనేమో ఏకంగా సైట్లోకి ఇలా చూపించి సగం సైట్లోని ఇలాగా చెయ్యి చూపించి ఇక్కడ దాకా షేక్ మస్తాన్ది అంటప్పటికి మా తమ్ముడు సడన్ మన హార్ట్ స్ట్రోక్ లాగా ఈ గుండె నొప్పితో ఏదేటి మొన్నటిదాకా గోడ కోసం నాది అని ఇప్పుడు స్థలం కూడా నాది అంటున్నాడు అని అదొక టైప్ ఆడికి చాలా బాధ అనిపించిందో ఏటో సార్. కొద్దిగా అని అరిస్తప్పటికి ఆడు గుండెలో సడన్ మని నొప్పి వచ్చేసింది సార్. నొప్పి వచ్చి అలా గుండు పట్టుకొని అక్కడికక్కడే అలా కూర్చుండిపోయాడు సార్. చెమటలు కారిపోతే అప్పుడు మేము లేము సార్ అక్కడ, ఆ ప్లేస్లో మేము కూడా లేము. అప్పటికి ఇరుగు పొరుగు చూసి వాళ్ళు గబగబను చెమటలు కారిపోతున్నాడు ఏటి ఇది అనుకొని ఎదురోళ్ళు వీళ్ళందరూ కలిసి వెంటనే అంబులెన్స్ అది బుక్ చేసి అప్పటికి ఈ పెద్ద కూతురు అప్పటికి వచ్చింది. వస్తేప్పటికి అక్కడికక్కడే పెద్ద వాంతి కూడా అయిపోయింది సార్. అప్పటికి వెంటనే వెళ్ళాము. వెళ్తేప్పటికి డాక్టర్ గారు కూడా చెప్పారు, ఏదైనా వార్త వాళ్ళకి ఇచ్చారా ఏటా ఇలాగ గుండెలో నొప్పి వచ్చింది ఇతనికి అని డాక్టర్ గారు కూడా చెప్పేశారు. చెప్పేటప్పటికి ఇంకేంటి సార్, అంత కథలాగా అయిపోయింది సార్. అందుకోసమే ప్లీజ్ మీరందరూ కలిసి మాకు న్యాయం చేయాలి సార్. అతనికి ఇలాగ దౌర్జన్యం చేయకుండా వాళ్ళు చిన్న పిల్లలతో ఉన్నారు సార్. మా తమ్ముడికి 2 ఆడపిల్లలు సార్. ఆ షేక్ మస్తాన్కి ఎలాగ చెప్తారో ఏం బుద్ధి చెప్తారు సార్. ఆ షేక్ మస్తాన్ వల్ల ఎప్పటికైనాను మా తమ్ముడు భార్య పిల్లలకి కూడా ప్రాణహాని ఉన్నది సార్. ప్లీజ్ సార్, దయచేసి మా తమ్ముడికి వాళ్ళ పిల్లలకి ఆడతోటి రక్షణ కల్పిస్తారని కోరుతున్నాను సార్. ఇది సార్ ఇంకే
ఇమ్రాన్ అనే వ్యక్తి వచ్చి తర్వాత ఇమ్రాన్ అనే ఒక వ్యక్తి వచ్చి వార్నింగ్ ఇచ్చాడట సార్ వీళ్ళకి. మేము ఎప్పుడు ఇలా గూండాలు ఇలాగ ఇది మేము శాంతమైన ఫ్యామిలీ సార్. మేము ఇలాంటి గోళ్ళు గొడవలు మాకు ఎప్పుడు తెలీదు సార్. ఇమ్రాన్ అనే ఒక అతను వచ్చి కూడా వీళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు.